ఆ జిగట మన్నును తీసుకొని మరి ఒక కుండను చేసినట్టుగా ఇదిగో నేను కూడా పాడైపోయిన మీ జీవితాలను, విడిపోయిన మీ జీవితాలను, చితికిపోయిన మీ జీవితాలను, క్రాక్ వచ్చిన మీ జీవితాలను నేను మళ్ళీ బాగు చేస్తానంటున్నాడు దేవుడు. స్తోత్రం. ఎస్, ఇక్కడ కూర్చున్నటువంటి జీవితాల్లో మీరు వచ్చేటప్పుడు ప్రభుతో ఒక మాట మాట్లాడి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ప్రభువా, పాడైపోయిన నా జీవితాన్ని మళ్ళీ బాగు చేయవా? అయ్యా, బాధలో ఉన్న నా జీవితాన్ని మళ్ళీ ఆదరించవా? ప్రియులారా, మీరు ఈ కూడికలకి మీ ఇంటి నుండి ప్రారంభమైనప్పుడు మీరు ప్రభు మీద మనసు పెట్టుకొని వచ్చారు, ప్రభుతో మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితాల్లో ఎన్నో జీవితాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి, పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. చక్కగా కట్టుకుందాము మీ జీవితాలను అనుకున్నప్పుడు ఏదో ఒక కారణము చేత అది పిగిలినటువంటి స్థితిలో ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. ఇంకొక మాట చెప్పనియండి, చూడ్డానికి పైన బాగానే ఉన్నప్పటికీ ఎంతోమంది గుండెలు బరువెక్కిన స్థితిలో ఉన్నాయి, భారభరితముగా ఉన్నాయి. గుండె నిండా భారం ఉంది, కంటి నిండా కన్నీళ్ళున్నాయి. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మీరు నా చేతిలో ఉన్నారు, నేను మళ్ళీ మీ జీవితాలను అందంగా, ఆశీర్వాదకరంగా నేను మీ జీవితాలను కట్టబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దయచేసి ఎక్కువ ఆలోచనలతో మీ గుండెను బరువుగా చేసుకోకండి. ప్రియులారా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? మీ బరువునంతా ప్రభు సన్నిధిలో దించేసి, మీ భారమునంతా ప్రభు సన్నిధిలో పెట్టి తేలికగా, సంతోషముతో, సమాధానముతో, ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని ఇక్కడ నుండి నడిపించబోతున్నాడు మీ గృహాలకి. హల్లెలూయా. కనుక మీ గుండెల్ని బరువుగా ఉంచుకోకండి. నాకు తెలిసిన ఎన్నో గుండెలు హైదరాబాద్లో వారికి ఉన్న పరిస్థితులను బట్టి ఆగిపోయినాయి. ప్రియులారా, గుండెలు బాగా బరువెక్కి ఆలోచించి వారి జీవితాల్లో ఎక్కువగా ఆలోచించి వారి భారాన్ని వారే మోస్తూ ఆలోచిస్తూ సడన్గా ఆగిపోయి